శ్రీ మహాగణాధిపతియే నమః. మార్చ్ 9వ తేదీ సోమవారం 2026 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్‌కి మీ సపోర్ట్‌ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్చ్ 9వ తేదీ సోమవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన చక్కటి శుభ ఫలితాలతో మీరు ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారండి. మీరు కోరుకున్న విధంగా ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళటం, చక్కటి విజయాలను పొందటం, మీరు అనుకున్నట్టే ప్రతి ప్రణాళికను అమలుపరుచుకుంటూ వెళ్ళటం మీకు మరింత ఉత్సాహాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. అయితే పనిలో మాత్రం కాసింత పని భారం, ఒత్తిడి అనేవి సహజంగానే ఉంటాయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ వేటిని కూడా వాయిదా వేసుకోవటం కానీ, వెనుకంజ వేయటం కానీ చేయకుండా ప్రతి విషయంలోనూ కూడా తెలివిగా నిర్ణయాలను తీసుకోగలుగుతారు. తెలివైన ఆలోచనలతో మీరు మరింతగా ముందుకు వెళ్ళగలుగుతారండి. కొత్త కొత్త ఆలోచనలతో మీ ప్రతి అడుగు కూడా ముందుకు వేయగలుగుతారండి. గతంలో ఏదైతే ఇబ్బందికరమైన పరిస్థితులను కానీ, చికాకులను కానీ, ఒడిదుడుకులను కానీ ఎదుర్కొన్నారో అటువంటి వాటన్నిటి నుంచి చక్కగా బయటపడగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా ప్రతి విషయంలోనూ కూడా తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలనైతే ఎంతో చక్కగా జరపగలుగుతారండి. ఆర్థిక లావాదేవీలు జరిపే విషయంలో మాత్రం మరింతగా తెలివిగా ఉండగలుగుతారు. అప్రమత్తంగా ఉండగలుగుతారండి. నూతన వ్యవహారాల పట్ల మరింత ఆసక్తిని చూపించగలుగుతారు. అంటే గతంలో ఏదైనా పరిస్థితులు జరిగినవి మీరు వాటిని ఆధారంగా చేసుకుని ఇక మీదట మీరు ముందుకి ఎట్లాంటి ఆలోచనలు చేసుకోవాలి, ఏ విధంగా మేము ప్రతి అడుగు ముందుకు వేయాలి అనే ఒక కొత్త ఆలోచనలతో మీరు ముందడుగులు వేసుకుంటూ వెళ్ళగలుగుతారండి. ప్రతి విషయంలోనూ కూడా చక్కగా కలిసి వచ్చే విధంగా మీరు ప్రతి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. ఆదాయాన్ని రెట్టింపు చేసుకోగలుగుతారు. ఆదాయ మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మంచిగా మెరుగుపరుచుకోగలుగుతారు. మీరు కొత్త వ్యవహారాలు చేస్తూ వాటిలో కూడా లాభాలను పొందే విధంగా చక్కటి ప్రణాళికలను వేసుకోగలుగుతారండి. పెట్టుబడులు కూడా చక్కగా రాణించగలుగుతాయి. పెట్టుబడుల లాభాలను కూడా చేతికి దక్కించుకోగలుగుతారండి. అయితే పనిలో మాత్రం కాసింత పని భారం, ఒత్తిడి అనేవి సహజంగానే ఉంటాయండి. ఈ పని జరుగుతుందా లేదా, వీటిని సకాలంలో పూర్తి చేయగలుగుతామా లేదా అనే ఒక ఆలోచన మీలో ఉంటుంది. అయినప్పటికీ కూడా రోజు ముగిసే సమయానికి ప్రతి పనిని కూడా ఎంతో సునాయాసంగా పూర్తి చేసుకోగలుగుతారండి. కొత్త వ్యక్తుల పరిచయాలు కూడా ఈరోజు జరిగే అవకాశం అయితే ఉంటుందండి. మీరు కొత్తగా ఏదైనా నేర్చుకోవాలని ఆశ చూపించడం కానీ, లేదా మీ యొక్క వృత్తి వ్యాపారాలలో మరింతగా కొత్త మెళకువలను ప్రవేశపెట్టడం కానీ, ఇట్లాంటివి కూడా చేయగలుగుతారండి. అన్ని విషయాలను కూడా కొంత జరుగుతాయా లేదా అనే ఆలోచన ఉన్నప్పటికీ కూడా దాన్ని మనసులోనే ఉంచుకొని మీ ప్రయత్నం మాత్రం ఎక్కడా మానకుండా మీరు మీ ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారు. మీరు చేసే ప్రతి పని కూడా అదే విధంగా అనుకోకుండా చక్కగా రోజు ముగిసే సమయానికి అతి సునాయాసంగా ప్రతి విషయాన్ని పూర్తి చేసుకోగలుగుతారండి. అది కూడా మీకు రోజు ముగిసే సమయానికి మానసికంగా సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుందండి. పని భారంలో ఎంత ఉన్నప్పటికీ కూడా మీ బాధ్యతలు ఏవైతే వ్యక్తిగత వ్యవహారాల పట్ల ఏవైతే బాధ్యతలు ఉంటాయో వాటినన్నిటిని కూడా ఎంతో చక్కగా నిర్వర్తించుకోగలుగుతారు. గృహానికి సంబంధించిన బాధ్యతలు కానీ, లేదా ఏదైతే మీరు మీ పైన ఎవరైనా బాధ్యతలు పెట్టినవి కానీ, ఇట్లాంటివి అంటే మిమ్మల్ని నమ్మి మీకు ఏదైనా పనులు అప్పజెప్పినా, లేదా మీరు వారి యొక్క బాధ్యతలను స్వీకరించిన అటువంటి వాటి విషయాల్లో అన్నింటిలో కూడా మీరు తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ప్రతి బాధ్యతను కూడా ఎంతో చక్కగా నిర్వర్తించుకోగలుగుతారండి. మీరు చేస్తున్న ప్రతి పనిలోనూ రాణించడం, అనుకోకుండా చక్కగా మీకు ధనలాభం కలగటం మరింతగా మీకు ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఖర్చులు కూడా చక్కగా నియంత్రణలో ఉండే అవకాశం అయితే ఉంటుందండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అనవసరమైన ఖర్చుల జోలికి వెళ్లరు. చక్కగా మీ డబ్బు ఏదైతే ఉందో దాన్ని పొదుపు రూపంలో, నిల్వ రూపంలో ఉంచుకోగలుగుతారు. భవిష్యత్తుకు సంబంధించిన విషయాలపై పెట్టుబడులను కూడా పెట్టగలుగుతారండి. నూతన వ్యక్తుల పరిచయాలు, నూతనంగా మీరేదైనా అడుగులు వేసే విషయంలో మీరు ఈరోజు ముందంజలో ఉండగలుగుతారు. అందరి సమక్షంలోనూ కూడా ముఖ్యమైన నిర్ణయాలను కొన్నింటిని మీ భవిష్యత్తుకు సంబంధించిన విషయాలపై తీసుకోగలుగుతారండి. అంటే అవి వృత్తికి సంబంధించినవై ఉంటాయి. చక్కగా అటువంటి నిర్ణయాలను తీసుకుంటూ మీరు కొత్తదనంతో ఏదైనా ఆలోచనలు చేయటం, వృత్తిలో ఇంకా ముందుకు వెళ్ళటం ఇట్లాంటివి చేసుకోగలుగుతారండి. ప్రతి పనిని కూడా ఎంతో ఆలోచనాత్మక నిర్ణయాలతో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు.
వీలైనంత వరకు అందరికీ మేలు చేస్తూ, అందరికీ సహాయం చేస్తూ చక్కగా ప్రతి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా స్వార్థంగా ఆలోచించటం కానీ, నేను బాగుపడితే చాలు పక్క వాళ్ళ విషయం నాకొద్దు అన్నట్లుగా కానీ ఉండరు. అన్ని విషయాలలోనూ కూడా ఇతరులకు మేలు జరిగే విధంగా మీ పని చేసుకుంటూ, ఇతరులకు మేలు జరిగే విధంగా ప్రతి నిర్ణయాన్ని కూడా తీసుకోగలుగుతారండి. బ్యాంకు వ్యవహారాలు, లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఎంతో చక్కగా, చురుగ్గా జరుపుకోగలుగుతారు. అన్ని విషయాలలోనూ కూడా మరింత అప్రమత్తంగా ఉండగలుగుతారండి. మీరు ఎంత ఈరోజు పనులు చేస్తున్నప్పటికీ గూడా, అదే విధంగా రెట్టింపైన ఉత్సాహంతో మరింతగా కొత్త ఆలోచనలను కూడా చేసుకోగలుగుతారు. అంటే రోజువారీ కార్యకలాపాలను, రోజువారీ బాధ్యతలను చేస్తున్నప్పటికీ గూడా, నూతనంగా భవిష్యత్తు కోసం ప్రణాళికలను వేసుకోవటం కానీ, వృత్తిలో ఇంకా ముందుకు వెళ్ళాలి అని ఆలోచనలు చేసుకోవటం కానీ, లేదా వ్యక్తిగత వ్యవహారాలలో భవిష్యత్తుకి ఏం చేయాలి అని ఆలోచనలు చేసుకునే విషయంలో కూడా ఈరోజు మీరు ముందంజలో ఉండగలుగుతారండి. మీ శ్రేయోభిలాషులు, సన్నిహితులతో కలిసి చక్కటి మాట మంచి జరుపుకోగలుగుతారు. వారి కోసం ఏవైనా బహుమతులను కొనుగోలు చేయటం కానీ, ఇట్లాంటివి కూడా చేయగలుగుతారండి. మీరు పని భారంతో ఉన్నప్పటికీ కూడా మీ యొక్క వ్యక్తిగత వ్యవహారాల మీద మీరు మరింత దృష్టినైతే పెట్టుకోగలుగుతారండి. కుటుంబ వాతావరణం ఏదైతే ఉందో అది కూడా మీకు అనుకూలంగా ఉంటుందండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వారు గౌరవిస్తూ, మీ వెన్నంటే ఉండి మీ ప్రతి నిర్ణయాన్ని అమలుపరుస్తూ, అందరి మాట ఒకటే స్నేహపూర్వకంగా కుటుంబ వాతావరణం ఉండటం మీకు మరింతగా రెట్టింపైన ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఎవరైనా కంటి సంబంధిత వ్యాధులు ఇట్లాంటి వాటితో ఇబ్బంది పడుతున్నట్లయితే అటువంటి వారు కొంతవరకు జాగ్రత్త వహించడం, కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకుంటూ ముందుకు వెళ్ళటం వలన చక్కగా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజున ఎంతో సంతోషంగా గడపగలుగుతారు. మీరు అనుకున్న విధంగా ప్రతి పనిని కూడా సకాలంలో బాధ్యతగా పూర్తి చేసుకోగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా ప్రతి నిర్ణయాన్ని అనుకూలమైన వాతావరణంలో తీసుకుంటూ ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. పరిస్థితుల ప్రభావం ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా మీరు మీ యొక్క చక్కటి ఆలోచనతో, చక్కటి ముందు చూపుతో మీరు ప్రతి విషయాన్ని కూడా మీకు ఆధీనంలోకి తెచ్చుకోవటం, మీకు అనుకూలంగా మార్చుకోవటం, మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఇక ఈ రాశిలో ఎవరైతే విద్యారంగంలో ఉన్నారో విద్యార్థుల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే విద్యార్థులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాసక్తులను చూపించగలుగుతారు. ఏదైతే తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారండి. మీరు కోరుకున్న స్థానంలో మీరు అనుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీరు పెట్టుబడులు పెట్టే ప్రతి రూపాయికి కూడా చక్కటి లాభాలను చూస్తూ అనుకున్న విధంగా లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత ముందంజలో ఉండగలుగుతారండి. కొంతవరకు పని భారం, ఒత్తిడి సహజంగా ఉన్నప్పటికీ కూడా మీ బాధ్యతలన్నిటినీ కూడా సకాలంలో ఎంతో తెలివిగా పూర్తి చేసుకోగలుగుతారు. గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. పనికి తగిన గుర్తింపును పొందుతూ అనుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీ కోరుకున్న స్థానాన్ని మీరు సంపాదించుకునే అవకాశం మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశం మీకు లభిస్తుందండి. ఆ దిశగా మీరు కొంతవరకు ప్రయత్నాలు చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో తెలివిగా వ్యవహరిస్తూ ముందుకు నడిపించుకోగలుగుతారండి. చక్కటి లాభాలను పొందుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకుని మీరు అనుకున్న విధంగా సంతోషంగా చక్కటి ఆదాయంతో మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో
చిన్న చిన్న వ్యాపారాలు వృత్తిరీత్యా చేసేవాళ్ళు ఉన్నారో, చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో ముందు చూపుతో అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. కోరుకున్న విధంగా రోజు ముగిసే సమయానికి చక్కటి ప్రణాళికలను వేసుకుంటూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారు. స్త్రీల వ్యవహారాన్ని గనక పరిశీలించినట్లయితే, స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. పనిలో కొంత పని భారం ఉన్నప్పటికీ కూడా తెలివైన నిర్ణయాలతో ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారు. సహజంగా మీ బాధ్యతల నిర్వహణలో మీరు ముందంజలో ఉండగలుగుతారు. కోరుకున్న విధంగా అన్ని విషయాలలోనూ కూడా ముందుకు వెళుతూ, మీరు అనుకున్న విధంగా ప్రతి పనిని చక్కబెడుతూ, మీ స్నేహితులతో కానీ, సన్నిహితులతో కానీ మాట మంచి జరుపుతూ తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ అనుకున్న విధంగా మీ రోజునైతే గడుపుకోగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత ముందంజలో ఉంటూ గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో, వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా తెలివైన నిర్ణయాలతో చక్కటి ప్రణాళికలను వేసుకుంటూ వ్యాపారాన్ని మరింతగా ముందుకు నడిపిస్తూ రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో, భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా మీ బంధం మరింతగా బలపడుతుందండి. ఇద్దరి మాట ఒకటై ముందుకు నడవగలుగుతారు. మీరు ఎంత పని ఒత్తిడిలో ఉన్నప్పటికీ కూడా భాగస్వామితో కలిసి కొంత చర్చలు, సంప్రదింపులు జరుపుకోగలుగుతారు. వారితో అన్ని విషయాలను పంచుకోవటం, వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండటం, ఇద్దరి మాట ఒకటై ప్రతి అడుగు వేయటం మీకు మరింతగా మానసిక సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుందండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో, ప్రేమికులకు కూడా ముందు చూపుతో మీరు భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో, రాజకీయ నాయకులకు కూడా కొత్త కొత్త ఆలోచనలతో, కొత్త పథకాలతో మీరు మరింతగా ముందుకు వెళుతూ గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న విధంగా ఏదైనా తీర్పులు రావటం, మీరు కోరుకున్న విధంగా మధ్యవర్తుల ద్వారా నిర్ణయాలు తెలియటం, మీరు కోరుకున్న విధంగా అన్ని విషయాలలోనూ కూడా మీకు అనుకూలమైన వాతావరణం ఏర్పడటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. అన్ని విధాలుగా కూడా చక్కటి వాతావరణంలో మీ రోజునైతే మీరు ఎంతో ప్రశాంతంగాను, సంతోషంగాను గడపగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను, శుభ ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్నవారికి, నిరుపేదలైన వారికి మీ స్తోమతకు తగ్గినట్టుగా ఆహారాన్ని, నీటిని పంచిపెట్టడం వల్ల మీరేదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్‌కి మీ సపోర్ట్‌ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.